యేసు ప్రభు అంత తీవ్రమైన బాధను అనుభవిస్తూ శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే తన ప్రాణాన్ని అప్పగించారో కొన్ని అన్యూజువల్ థింగ్స్ అక్కడ జరిగాయి. అందులో ఒకటి, దేవాలయపు తెర పైనుండి క్రిందకి ఏమైపోయిందంట, చిరిగిపోయింది. బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే ఆ దేవాలయపు కర్టెన్ 4 అంగుళాలు ఉంటుందంట మందం, థిక్నెస్ 4 ఇంచెస్. ఇప్పుడు మనం వేసుకునే వస్త్రాలు థిక్నెస్ చాలా తక్కువ. 4 అంగుళాలు అంటే ఈ సైజులో ఒక వస్త్రాన్ని మీరు ఊహించుకోండి. ఏ ఒక్కరూ దాన్ని చింపలేరు, ఏ ఒక్కరూ దాన్ని లాగలేరు. 300 మంది యాజకులు కొన్ని నెలల పాటు ప్రయాసపడి ఒక్కొక్క బ్లాక్గా తయారు చేసి వాటన్నిటిని అతికించి ఆ తెరను తయారు చేశారట. యేసు ప్రభు వారు సిలువలో మరణించగానే యెరూషలేము దేవాలయం ప్రక్కనే ఉంది, దగ్గరలోనే. ఆ దేవాలయంలో తెర క్రింద నుండి చిరిగితే ఎవరో చింపేశారు అని అనుకోవచ్చు, కానీ అది దానిగా పైనుండి అలా చిరిగిపోయిందట. ఒక అన్యూజువల్ మిరకల్. శతాధిపతి కూడా ఈ విషయాన్ని గ్రహించాడు అని చరిత్ర చెబుతూ ఉంది. ఫ్లావియస్ జోసిఫస్ అనే వ్యక్తి కూడా ఈ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు తెర పైనుండి కిందకి చిరగాలి అంటే, దేవదేవుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలన్న ఆలోచనలో ఆ పైనుండి తెరను ప్రభువే చింపడం వలన రక్షణ ప్రణాళిక అనేది దేవుని నుండే మనిషికి వచ్చింది. మానవుడు తాను చేస్తున్న తీర్థయాత్రల ద్వారానో, ధర్మకార్యాల వలనో, భక్తి కార్యక్రమాల వలనో, ఉపవాసాల వలనో లేదా మరొక కార్యాల వలనో రక్షణ అయితే పొందలేదు. రక్షణ ఏనాడు క్రియలతో వచ్చేది కాదు. కేవలం దేవుడే రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి మనకు అనుగ్రహించాడు. కాబట్టి పైనుండి తెర కిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలం ప్రవేశం మనందరికీ ఉచితంగా లభించింది. భూమి వణకింది అని బైబిల్లో రాయబడింది. అనేక మంది సమాధుల్లోంచి బయటికి లేచి వచ్చారని బైబిల్లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం ఎంత అద్భుతమైన విధానంలో ఆ రోజుల్లో జరిగిందో ఆలోచించారు. ఆ శతాధిపతి యేసు ప్రభువును మోకాళ్ళుని, నీవు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. అతని పేరైతే బైబిల్లో లేదు, కానీ చరిత్ర చెబుతుంది అతని పేరు లాజినస్. పిలాతు ద్వారా అపాయింట్ చేయబడ్డాడు. పిలాతు ఒక కార్యాన్ని అప్పగించినప్పుడు, నువ్వు వెళ్ళి యేసు ప్రభువును సిలువ వేయాలన్నప్పుడు ఆ వ్యక్తే సమస్తం కూడా నెరవేర్చాడు. ఆఖరికి ఇవన్నీ చూసిన తర్వాత యేసు ప్రభువును మోకాళ్ళుని, నీవు నిజంగా దేవుడు అని శతాధిపతి ఒప్పుకోక తప్పలేదు. ఆయన అలాంటి విశిష్టమైన మరణాన్ని మన కోసం అనుభవించి మనల్ని రక్షించాలని, కేవలం మనలందరినీ తన స్వరూపంలో చూడాలని, పరలోక రాజ్యంలో మనల్ని చూడాలని, మనందరం పాపాన్ని జయించు వారంగా ఉండాలని, ప్రభు మహిమార్థమే బ్రతకాలని ఏ ఉద్దేశంతో మనం కలుగు చేయబడ్డామో ఆ ఉద్దేశం నెరవేర్చాలని యేసు ప్రభు అంత శ్రమను మన కోసం పొందారు. ప్రియులారా గమనించండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని యేసు ప్రభు చెప్పడంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణాన్ని ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ, దేవుడు మనందరికీ తండ్రి అయిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచంలో చాలా మతాలు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయినాయి అంటే, దేవుణ్ణి నీవు దేవుడని మాత్రమే పిలవాలి, లేదా భగవంతుడని మాత్రమే పిలవాలి, పరమాత్ముడని మాత్రమే పిలవాలి తప్ప ఆయన తండ్రి అని పిలవడానికి నువ్వు సాహసించకూడదు. హూ ఆర్ యూ టు కాల్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్? నీవు దేవుణ్ణని పిలవడానికి ఎలా సాహసిస్తావు? బిల్కిస్ షేక్ అనబడే ఒక మహమ్మదీయ సహోదరి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక పుస్తకం రాస్తుంది. మార్కెట్లో దొరికితే చదవండి ఎప్పుడైనా. ఆ పుస్తకం టైటిల్ ఏంటో తెలుసా? నా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించానని రాస్తుంది. నేను సాహసం చేశాను నా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి. ఎందుకోసం అంటే, మేము ఎప్పుడు దేవుణ్ణి తండ్రిగా చూడలేదు, ఆయన తండ్రి అని పిలిచేంత ధైర్యం మాకు లేదు. ప్రపంచంలో చాలా మతాలు దేవుణ్ణి అంత దూరంలోనే నిలబెట్టాయి నీకు, కానీ యేసు ప్రభు ఒక్కడే ఆయన మనందరికీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన హల్లెలూయా. తండ్రి అని పిలిచే ఆధిక్యత దేవుడు మనకు దయచేసి. తండ్రి ఎలాంటి వాడు? అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన మన పట్ల జాలిపడిన తండ్రి. తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడని బైబిల్లో రాయబడింది. ఈ తండ్రి ఎలాంటి వాడంటే, మన మీద జాలిపడినవాడు, కనికరపడినవాడు, కనికర సంపన్నుడైన దేవుడు, తన ప్రేమను మన మీద ఒలికించిన తండ్రి. ఎంత గొప్ప తండ్రి ఆయన!